ఒక ఉన్నతమైన ఆత్మీయ అనుభవంలోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఖచ్చితంగా ఆయన చిత్తములోనే ఉన్న అలలు మాత్రం పుడుతూనే ఉంటాయి. అప్పుడప్పుడు ఆ వ్యాధో శ్రమనో ఏదో ఏవో జరుగుతూ ఉంటాయి. కొన్నిసార్లు మనం ప్రార్థన చేసి దాని జవాబు దొరకదు. ఎంత వాక్యం వెతికినా క్యాలెండర్లో చూసినా మన దానికి సమాధానం దొరకదల్లా. అప్పుడు ఏమనిపిస్తుందంటే వదిలిపెట్టిన ప్రభావ, అందుకే నాకు ఇట్లా అయిపోయింది నా జీవితం, నన్ను వదిలిపెట్టిన ప్రభావ, నన్ను మర్చిపోయిన ప్రభావ అనిపిస్తుంది. దేవుడు పశువులను జ్ఞాపకం చేసుకున్న దేవుడు, నిన్ను నన్ను కొన్నాడు. ఆయన మర్చిపోతాడా? ఆయన మర్చిపోతాడా? జ్ఞాపకాల్లో ఉన్నావు. ఆయనే డోర్ తీసి రండి బయటికి అన్నాడట. తలుపు వేసిన వాడు మర్చిపోయాడేమో. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. ఆయన దాన్ని తెరిచి, నోవా నీవు నీ భార్యయు కుమారులను కోడళ్ళును, హల్లెలూయా, అందరూ జ్ఞాపకంలో ఉన్నారు. హల్లెలూయా. నా కొడుకును మర్చిపోయాడేమో, నా బిడ్డను మర్చిపోయాడేమో, నన్ను మర్చిపోయాడేమో. ఆయన మర్చిపోయే దేవుడు కాదు. హల్లెలూయా.